ఏవండి నేను పార్టీకి వెళ్ళొస్తా. ఏ ఆగవే, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ పార్టీకి వెళ్తున్నానండి. ఫ్రెండ్స్ తో నైట్ అవుట్? ఇప్పుడు నైట్ అవుట్ అంటే ఒట్టి అమ్మాయిలా ఉంటారా? అయ్యో లేదండి, అబ్బాయిలు కూడా వస్తున్నారు. ఓ, అబ్బాయిలు కూడా వస్తారా? వస్తున్నారండి. సురేష్ వస్తాడు, రమేష్ వస్తాడు, రామ్ వస్తున్నాడు, అభి కూడా వస్తున్నాడు. సరిపోతారా? లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలిపించమంటావా? వద్దండి, సరిపోతారు. కొట్టానంటే నాకు కుంకుడుకాయ ముఖం దానా. టైం 10 అవుతుంది, తిని తొంగొకనంటే పార్టీలు పబ్బులు కావాలనా? అదేంటండి అలా అంటారు? నేను నా ఫ్రెండ్స్ ని కలిసి చాలా డేస్ అవుతుంది. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ని కలవకపోతే దేశానికి వచ్చే నష్టం ఏం లేదు. పార్టీలను పేరు చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు చెడగొట్టడం తప్ప. అయినా నేను నా ఫ్రెండ్స్ ని కలిసి తప్పేంటండి? నువ్వు ఫ్రెండ్స్ ని కలవడం తప్పు కాదే, మీరు కలవాలనుకున్న టైము ప్లేసే చాలా తప్పు. డ్రెస్ ఏంటి ఇంత పట్టుగా ఉంది? అవును, ఇందాక నుంచి నేను ఒకటి గమనించలేదు. ఈ డ్రెస్ ఏంటే? ఇది డ్రెస్ కోడ్ అండి. డ్రెస్ కోడా? నాకు పిన్ కోడ్ తెలుసు, బార్ కోడ్ తెలుసు, ఆఖరికి పకోడీ అంటే తెలుసు. ఈ డ్రెస్ కోడ్ ఏంటే? అదే అండి, మనం ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తే ఒకే టైప్ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటాం కదా, అదే డ్రెస్ కోడ్. పేర్లో డ్రెస్ ఉంది, మరి ఒంటి మీద డ్రెస్ ఏదే? ఇప్పుడు ఇది ఫ్యాషన్ అండి. ఫ్యాషనా పకోడియా? ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మాయిల డ్రెస్ కిందికి ఉన్నప్పుడు అబ్బాయిల కళ్ళు పైకి ఉంటాయి, అదే అమ్మాయిల డ్రెస్ పైకి ఉన్నప్పుడు అబ్బాయిల కళ్ళు కిందికి ఉంటాయి. అదెంత మీకు మంచిది కాదులే గాని వెళ్ళు. ఒక్క నిమిషం ఆగవే, మన కార్ సర్వీసింగ్ ఇచ్చాం కదా, మరి ఎలా వెళ్దాం అనుకున్నావు పార్టీకి? అదా, నా బాయ్ బెస్టీ వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడండి. ఓ, బాయ్ బెస్టీ వస్తున్నాడా? నిన్ను పార్టీలు కావాలంట, పార్టీలు. నువ్వు పార్టీలోకి వెళ్ళిపోతే నేను ఒక్కని ఇంట్లో ఏం చేయాలి? ఇది షేర్ చెయ్యాల్సిందే. ఒసేయ్, చూస్తే టీవీ చూడు, లేదంటే మొబైల్ చూడు, రెండు కలిపి చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? అబ్బా అమ్మా, అది టీవీలో న్యూస్ అమ్మా, వింటే చాలు, చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇవి మీమ్స్ అమ్మా, చూస్తే చాలు, వినడానికి ఏం ఉండదు. అయినా అమ్మా, మల్టీ టాస్కింగ్ చేసిన కూతురు పట్టుకొని అన్ని మాట్లాడుతున్నావమ్మా. మల్టీ టాస్కింగా? లేవగానే బెడ్షీట్ మడత పెట్టమన్నాను, మడత పెట్టావా? ఇడిచిన బట్టలు టబ్లో వేయమన్నాను, వేసావా? చెప్పిన పని ఒక్కటి సరిగ్గా చేయదు కానీ మళ్ళీ మల్టీ టాస్కింగ్ అంట. ఒసే, నందిమెళ్ళలో గంటున్నట్టు నీ చేతిలో ఎప్పుడు ఆ మొబైల్ ఉండాల్సిందేనా? అసలు 24 గంటలు ఆ మొబైల్లో ఏం చేస్తావే? అది ట్విట్టర్ లో నా ఫేవరెట్ హీరో మీద పోస్ట్ చేస్తుంటారమ్మా. యాంటీ ఫ్యాన్స్ ఎవరో నెగిటివ్ కామెంట్స్ పెడితే వాళ్ళ మీద ఫ్యాన్ వార్ చేస్తుంటాను. ఫ్యాన్ వారా? అసలు లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావే? TFI కి బానిస అవ్వాలనుకుంటున్నా అమ్మా. అంటే ఏంటే? అమ్మా, ఏదైనా మూవీ రిలీజ్ అయింది అనుకో, అది చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా, మన ఇండస్ట్రీ అయినా వేరే ఇండస్ట్రీ అయినా, న్యూ రిలీజ్ అయినా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి రివ్యూలు ఇస్తుంటా. మూవీ మరీ బాగుందనుకో, మేము చేసి ప్రమోట్ చేస్తుంటా. ఇలా నా లైఫ్ అంతా TFI కి బానిసలా కొనసాగిద్దాం అనుకుంటున్నా అమ్మా. మరి కెరియర్? కెరియర్ దేముందులే, TFI బాగుంటే చాలు. నీకు రోజు రోజుకి పిచ్చి బాగా ముదిరిపోతుంది. ఉండు, మీ నాన్నకు చెప్పి పెళ్లి చేపిస్తాను. అమ్మా, వచ్చే అబ్బాయి కూడా TFI ఫ్యాన్ అయి ఉండాలమ్మా. ఇద్దరం కూర్చొని రివ్యూలు చెప్పుకుంటాం. జై TFI. మామూలుగా ముదరలే దినిపిచ్చి ఎర్రగడ్ల పడేయాల్సిందే. అయ్యో, బృందా, సౌండ్ తగ్గించు, పడుకొని ఉన్నాను కదా. ఏంటండి ఎలా చూస్తున్నారు? మీరు కూడా రీల్స్ చూస్తారా? రండి చూద్దాం. కనిపించట్లేదు ఒక పక్క నేను పడుకొని ఉంటే? ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తొప్పించుకోవచ్చు కదా. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇయర్స్ డ్యామేజ్ అవుతాయండి. ఆహా, మరి పొద్దున్న సాయంత్రం దాకా రీల్స్ చూస్తాను, నీ కళ్ళు దొబ్బవా? అయినా ఏం చూస్తారే ఆ ఫోన్ లో పొద్దున్న సాయంత్రం దాకా? పొద్దునే పాటలు వింటాను, మధ్యాహ్నం మీమ్స్ చూస్తాను, సాయంత్రం అయితే షార్ట్స్ చూస్తాను, రాత్రి అయితే రీల్స్ చూస్తానండి. మరి ఆ ఫోన్ కి రెస్ట్ ఎప్పుడు ఇస్తావే? ఛార్జింగ్ పెట్టినప్పుడు. అప్పుడప్పుడు ఆ ఫోన్ కి రెస్ట్ ఇవ్వే, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అవుతుంది. అయినా తప్పంతా నీది కాదే, తప్పంతా నాది. ఆ ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాను చూడు, నాది తప్పు. నేను పడుకుంటున్నాను, ఫోన్ లో వాల్యూమ్ లో పెట్టుకొని చూసుకో. డిస్టర్బ్ చేసావనుకో. సరే అండి. బృందా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు.
వస్తున్నా. అయ్యో తినండి. ఏంటండి చూస్తున్నారు? తినండి. ఏ ప్లేట్లో తినాలనే? వడ్డిచ్చేటప్పుడు నా రీల్స్ చూడడం ఆపవే. నేనేం చేయనండి, చూసే కొద్ది రీల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ యూట్యూబ్కి సగం రెవెన్యూ నీ వల్లే వస్తున్నట్టు. సర్లే నేను పెట్టుకుంటా కానీ నువ్వు వెళ్ళు. నేను వడ్డిస్తాను. బృందా, ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా నా బ్లూ షర్ట్ తీసుకొని రా. టైం అవుతుంది. తీసుకోండి. ఇది మారదు. ఎట్లా చూస్తుంది చూడ రీల్స్. అసలు దీన్ని ఇదేంటి ఇంత పొడుగ్గా ఉంది? తీసుకోండి. ఇది షర్టా అనే? ఇది షర్టా? ఇది వేసుకొని ఆఫీస్కి వెళ్ళమంటావా? చెప్పు, వేసుకుంటా. వెళ్ళి నా బ్లూ షర్ట్ తీసుకురాపో. ఏంటో అయినా జస్ట్ అట్లా చూస్తూ ఉండమని అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా. అయ్యా అయ్యా అని ఒకటి It'll be a war. ఓడ్రా ఇది కనిపెట్టింది. అరే వాడు రండిరా, వీడిని తీసుకురండి రా.